ఈ దళిత బంధువుకు కన్నం అంటూ కూడా ఒక అంశాన్ని చూడాలి. దళిత బంధువుకు కన్నం లబ్ధిదారులకు ఇచ్చే నిధులలో ఓ అమాత్యుడి కమిషన్ల వేట, అనుకూల అధికారి సాయంతో బేరసారాలు, చెప్పిన యూనిట్ తీసుకోవాలంటూ ఒత్తిడి, అయితేనే బకాయిలు చెల్లిస్తామని హుకుం. ఒక కరీంనగర్ జిల్లాలోనే 7,000 మందికి చెందిన 281 కోట్ల నిధులపై కన్ను, మార్గదర్శకాలను తుంగలో తొక్కి వసూలు, అధికారులకు పలువురు లబ్ధిదారుల మొర, ఏమీ చేయలేక చేతులెత్తేసిన యంత్రాంగం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్న కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తుంది? మార్పు వస్తుందన్న. ఎలాంటి మార్పు అన్నా? కమిషన్ల మార్పు, కకృతి మార్పు, పేదల సొమ్ము, పేదల నోటికాడి బుక్క అంటే బువ్వ ఒక ముద్దను గుంజుకునే మార్పు వచ్చింది ఈరోజు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిళ్ళు, అడివడి చేసిళ్ళు, ఆగమాగం చేసిళ్ళు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మేడిగడ్డను రిపేర్ చేసిలా చేయలే. దాంతోపాటుగా ఇసుకను రవాణా చేస్తున్న, అక్రమంగా 1,000 కోట్లు సంపాదిస్తున్నారా లేదా, బూడిదిని కూడా బుక్తున్నారా లేదా, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు కదా. కమిషన్ల రాజ్యం నడుస్తుంది తెలుసు కదా. ఇదంతా ఇది మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆఖరికి నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డల నోటికాడి బుక్కను కూడా గుంజుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పిన యూనిట్లే, వాళ్ళు చెప్పినయే, వాళ్ళు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏదైతే సూచిస్తారో గదే తీసుకోవాలన్నట, లేకపోతే బిల్లులు చెల్లించం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు 281 కోట్ల మీద కన్నుపడ్డది 7,000 మంది లబ్ధిదారులకు సంబంధించి. ఈ 281 కోట్లలో మరి ఎంత నొక్కుతాడో. నిజంగా కూడా ఇక్కడ ఈడీ విచారణ, సిబిఐ విచారణ జరిగితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద జరగాలి, ముఖ్యమంత్రి మీద జరగాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద జరగాలి. అసలు నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దళిత బంధువు అండి, దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం, దళితుల జీవితాలలో వెలుగు రావడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఇది. ఈ పథకానికి కూడా కన్నం పెట్టిండ్రంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఇప్పటికే ఈ పథకాన్ని ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నదో తెలుసు. అరే ఉన్న వాటికి ఇవ్వడానికి కూడా ఇన్ని రకాల మార్గదర్శకాలు పెట్టి ఇంత దారుణమైన పరిస్థితికి ఒడిగడుతున్నారంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? దళిత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్నారు. మరి మాది కమిషన్ల ప్రభుత్వం కాదంటిరి, మాది వసూళ్ళ ప్రభుత్వం కాదంటిరి. చూడు ఇది రాసుకొచ్చారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు?